తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ theory based lessons, computer classes for higher sections, abacus classes for primary sections, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. నమస్తే, వెల్కమ్ టు MCTV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుమార్తె చేతిలో అతి దారుణంగా హత్యకు గురైన తండ్రి. కుమార్తె చేతిలో హత్యకు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వేసవి సెలవులు పూర్తయి ప్రారంభమైన పాఠశాలలు. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపిన MHO. ప్రియుడి మోజులో పడి కన్న తండ్రిని కసాయి కూతురు కడ తీర్చింది. తల్లి లేని బిడ్డపై మమకారంతో పెళ్లి కుదిర్చి 2 అంతస్తుల ఇల్లు రాసిచ్చిన తండ్రిని మట్టుబెట్టిన వైనం. నెల రోజుల్లో రిటైర్డ్ కానున్న టీచర్ దారుణ హత్యతో మదనపల్లిలో కలకలం. ప్రియుడి మోజులో పడి కన్న తండ్రిని అతి దారుణంగా హత్య చేసిన కూతురి ఉదంతం మదనపల్లిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పట్టణంలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్ట్ లైన్ టెలికాం కాలనీలోని కాపురం ఉంటున్న GRT స్కూల్ టీచర్ దొరస్వామి భార్య లత 7 నెలల క్రితం చనిపోయింది. అప్పటి నుండి తన కుమార్తె హరితను ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఉన్నత చదువులు చదువుకున్న ఆమెకు నెల రోజుల క్రితం ఓ పెళ్లి సంబంధం కుదిర్చాడు. తన పేరున ఉన్న 2 అంతస్తుల ఇంటిని సైతం కూతురు పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ నెలలో రిటైర్డ్ అయ్యే డబ్బుతో ఎలాగైనా బిడ్డకు పెళ్లి వైభవంగా చేయాలని కలలు కన్నాడు. కాగా ప్రియుడితో హాయిగా గడపాలని పగటి కలలు కన్న హరిత కంటికి రెప్పలా కాపాడుతున్న తండ్రికున్న మద్యం వ్యసనాన్ని అలుసుగా తీసుకుని బుధవారం రాత్రి కనికరం లేకుండా అతి క్రూరంగా హత్య చేసింది. అయితే ఈ హత్య హరిత ఒకతే చేసిందా లేక ప్రియుని హస్తం ఏమైనా ఉందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పథకం ప్రకారం దొరస్వామిని దారుణంగా హత్య చేసినట్లు సంఘటన స్థలంలో మృతదేహం పడి ఉన్న తీరును బట్టి తెలుస్తోంది. దేనికి ఏమైనా పిలిస్తే మళ్ళా ట్రాఫిక్ ఏజెన్సీ వల్ల బంధువులు కదా దొరస్వామి చెప్పి టీచర్గా పనిచేసినట్టేనా? ఫోన్ నెంబర్ ఎంత మీది? ఫోన్ నెంబర్ 64. కుమార్తె చేతిలో దారుణంగా హత్య చేయబడ్డ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘటన పట్టణంలో కలకలం రేపింది. హత్యా సమాచారం అందుకున్న DSP ప్రసాద్ రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. 1 టౌన్ తాలూకా CIలు వల్లి బస్సు, శేఖర్, క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా CI వల్లి బస్సు మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు ఎగువ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొరస్వామి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. భార్య సంవత్సరం క్రితం మృతి చెందింది. ఆయన ఈ నెలలో పదవి విరమణ చెందనున్నారు. రిటైర్డ్ అయిన డబ్బుతో కుమార్తెకు వైభవంగా వివాహం చేయాలనే ఉద్దేశంతో సంబంధం చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తండ్రిని కుమార్తె హత్య చేసేదన్నారు. హతురాలి కథనం మేరకు తండ్రి తనను శారీరకంగా హింసించడంతో హత్య చేశానని స్టేట్మెంట్ ఇచ్చిందన్నారు. అయితే తాము అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని CI తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు తెల్లవారుజామున డాక్టర్ నారాయణయ్య గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒకటి మర్డర్ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో నారాయణయ్య
వాళ్ళ మేనమామ కొడుకు అయినటువంటి టీచర్ దొరస్వామి గారు చనిపోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో దొరస్వామి వాళ్ళ కూతురే కొట్టి చంపింది అనే వర్షన్లో చెప్పి ఉన్నారు. ఆ బేసింగ్ ఆన్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తదుపరి సీన్లో మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సీన్ విజిట్ చేయడం జరిగింది. క్లూస్ ఏమైనా ఉన్నాయో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ మరియు మా సహచర మిత్రులు మన రూరల్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, రూరల్ సర్కిల్ సిఐ గారు అందరము టీమ్స్గా డివైడ్ అయ్యి ఈ కేసులో క్లుప్తంగా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. తదుపరి అన్ని కోణాలలో ఏ కోణాలు ఉన్నాయో అన్ని కోణాలు కూడా విచారించడం జరుగుతుంది. విచారించిన తర్వాత నిజాలు బయటికి వస్తాయని చెప్పి మీకు సంఘంగా తెలుసు. అంటే ఒకరే చేశారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు సార్? అదే ఆ కోణంలో విచారిస్తున్నాము. క్లూస్ కానీ ఆడ సీసీటీవీ కానీ అన్నీ చూస్తున్నాము. ఆ చుట్టుపక్కల హౌసెస్ ఉన్న సీసీటీవీకి ఒక టీము, తర్వాత క్లూస్కి ఒక టీం అనేది ఉన్నాము. టీమ్స్ డివైడ్ అయ్యి ఇచ్చేస్తున్నాము. ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇంకా మనకు క్లియర్గా ఇది రాలేదు. మొత్తం వచ్చిన తర్వాత తెలపడం జరుగుతుంది. ఈ మర్డర్ వచ్చేసి కంప్లైంట్ వర్షన్ మేరకు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో అతను తన కూతురు అయినటువంటి హరిత, అంటే ఎవరైతే ముద్దాయి అని చెప్పి చెప్తున్నారు, ఆమెని సెక్షువల్గా హెరాస్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఆ విషయంలో తండ్రి కూతురు గొడవపడి తండ్రిని కూతురు కొట్టడం వల్ల చనిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో మరియు ఇతర కోణాలలో కూడా విచారించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి చపాతీలు చేసే కర్రతో కొట్టి చంపినట్లుగా మనకు ప్రాథమికంగా ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇచ్చి ఉన్నారు. తదుపరి ఆ సీన్లో అంతా విచారిస్తున్నాము, చెక్ చేస్తున్నాము. ఇతర ఏమైనా వెపన్స్ లాంటివి ఏమైనా దొరుకుతున్నాయేమో, కత్తులు కానీ అదర్ ఇంక్రిమేటింగ్ మెటీరియల్స్ ఏమైనా దొరికే అవకాశం ఉందని చెప్పి ఒక టీము మన యువరాజు అండ్ టీము అనే వాళ్ళు ఆడ ఇంటి దగ్గర సర్చ్ చేస్తున్నారు. అటువంటిది ఏమన్నా దొరికితే దాని మీద లోతుగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. గొడవ పడడం వల్ల జరిగింది. ప్రధానంగా ఆ గొడవ ఎందుకోసం గొడవ పడినారు అనేది యాక్చువల్ ఫ్యాక్ట్ అనేది బయటికి రావాల్సింది. ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిలోని మానసిక వైద్య విభాగంలో ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ సేవలు ప్రారంభమయ్యాయని అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన మానసిక జబ్బులతో బాధపడే వారికి, స్కిజోఫ్రెనియా, ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వారికి ఈసీటీ చికిత్స ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. మానసిక సమస్యలు, ఆందోళన, కుంగుబాటు, దిగులు, ఆత్మన్యూన్యత తదితర సమస్యలతో బాధపడుతున్న వారు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోని మానసిక వైద్య నిపుణుల్ని సంప్రదించవచ్చన్నారు. సర్వజన బోధన ఆసుపత్రిలో మానసిక వైద్య చికిత్సకు సంబంధించి వైద్యులు అందుబాటులో ఉన్నారని వీరి సేవల్ని వినియోగించుకోవాలని. మదనపల్లి ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ విష్ణువర్ధన్. మనకు ప్రభుత్వ హాస్పిటల్లో సైకాట్రీ డిపార్ట్మెంట్లో నేను అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. మన హాస్పిటల్లో ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటే షాక్ ట్రీట్మెంట్ అనేది కామన్గా అందరికీ ఉన్న ఒక అభిప్రాయం. మానసికంగా బాలేని వాళ్ళకి, అంటే చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యే వాళ్ళకి, నిద్ర సరిగా పోకుండా గొడవ పడుతూ చాలా ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేసే వాళ్ళందరికీ ఇచ్చే కామన్ ట్రీట్మెంట్ షాక్ ట్రీట్మెంట్ అనేది మనకు చాలా సినిమాల్లో కానీ సరదాగా కానీ మాట్లాడుకోవడంలో వాడే ఒక కామన్ వర్డ్. కానీ షాక్ ట్రీట్మెంట్ అనే దానికంటే కూడా దాని ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ ఈసీటీ అంటారు. ఈసీటీ అంటే ఏంటంటే వెరీ లో వోల్టేజ్, చాలా తక్కువ వోల్టేజ్ అయిన ఎలక్ట్రిసిటీని ఒక పేషెంట్ యొక్క బ్రెయిన్ రీజన్కి మనము స్టిమ్యులేట్ చేసి మనము వాళ్ళకి కృత్రిమంగా ఫిట్స్ తెప్పిస్తాం. ఫిట్స్ అనేది అందరికీ కామన్గా ఫిట్స్ అనేది ఒక జబ్బు. కానీ మానసికంగా బాలేకుండా ఉన్న వాళ్ళల్లో ఫిట్స్ మనం కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో, అంటే కింద పడిపోకుండా, పళ్ళు డ్యామేజ్ అయిపోకుండా, వాళ్ళకు గాయాలు కాకుండా, ఎటువంటి శరీరానికి కానీ లోపల ఊపిరితిత్తులు గుండెకంతా కూడా సమస్య కాకుండా ఆక్సిజన్ ఇస్తూ ఇచ్చే ట్రీట్మెంట్ పేరే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటాం. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనేది ఈ ఎలక్ట్రోడ్స్ ద్వారా ఈ మిషన్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా లేటెస్ట్, ప్రస్తుతం నిమాన్స్ హాస్పిటల్ లాంటి చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఇన్స్ట్రుమెంట్ మన మదనపల్లి హాస్పిటల్కి రావడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం, మనకు సద్వినియోగం చేసుకోవాల్సిన విషయము. ఈ ట్రీట్మెంట్ లో ఏమవుతుందంటే కామన్ గా డిప్రెషన్, అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసేవాళ్ళు చేతులు కోసుకోవడం కానీ, ఇతర మాత్రలు వేసుకోవడం కానీ, ఇలాంటి ఎక్స్ట్రీమ్ సూసైడల్ అటెంప్ట్స్ చేసే వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ ఇవ్వడంతోనే వాళ్ళకి వెంటనే రిలీఫ్ దొరుకుతుంది. మాత్రలు, ఇంజెక్షన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నా కూడా ఒక డిప్రెషన్ మాత్ర పనిచేయడానికి కొంతమందిలో 4 నుంచి 6 వారాల పాటు పడుతుంది. ఈ 4 నుంచి 6 వారాల పాటు పట్టే సమయంలో కనుక పేషెంట్ మళ్ళీ తిరిగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడంటే ఆ మనిషిని మనం దూరం చేసుకునే ప్రమాదం ఉంటుంది.
ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు 24 నుంచి 48 గంటల లోపలే వాళ్ళ యొక్క ఆత్మహత్య ఆలోచనలు తగ్గిపోయే అవకాశం చాలా ఉంటుంది. రెండవది సివియర్ సైకోసిస్, అంటే డిప్రెషన్తో పాటు స్కిజోఫ్రెనియా లాంటి జబ్బులు ఉన్న వాళ్ళలో డెల్యూషన్స్ అండ్ హాలుసినేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎవరో వినపడుతున్నట్లు మాటల్లాగా ఉండడము, వాళ్ళని ఎవరో ఏదో చంపేస్తారేమో అని భయపడడము, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా తొందరగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ రావడం దగ్గర నుంచి తక్కువ మందులతో తక్కువ డోసెస్తో వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరికీ కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతారని, అది తీసుకున్న పేషెంట్ అందరూ కూడా పేషెంట్ లాగా అంటే చాలా డల్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బాగాలేకుండా ఎటువంటి పనులు చేసుకోలేని విధంగా మారిపోతారనేది ఒక అపోహ. దాని నుంచి ఖచ్చితంగా ఇది 100% ఇంటర్నేషనల్ గా అప్రూవ్డ్. అమెరికా లాంటి కంట్రీస్ లో కూడా ఇప్పటికీ సివియర్ సూసైడల్ థాట్స్ కానీ సివియర్ సైకాలజికల్ సింటమ్స్ తో బాధపడే వాళ్ళకి ఇచ్చే కామన్ ట్రీట్మెంట్. దీంట్లో మనకు షార్ట్ ట్రీట్మెంట్ లో ఒకప్పుడు నోట్లో పేషెంట్ కి గుడ్డ లాంటివి పెట్టేసి కాటన్ పెట్టేసి బలవంతంగా పెట్టడం అనేది మన పాత సినిమాల్లో కానీ చూపించే ఒక సాధారణ సన్నివేశం మానసికంగా బాలేని వాళ్ళకి. ఇప్పుడు అలాంటివి ఏది జరగదు. ఇప్పుడు మనం కేవలం ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి మత్తు డాక్టర్ ఓకే అన్న తర్వాత మాత్రమే మత్తు డాక్టర్ మత్తు ఇచ్చినప్పుడు పేషెంట్ నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోయినప్పుడు మనం బ్రెయిన్ కి మన హాస్పిటల్లో ఒక స్టాఫ్ గారికి మనము ఎలా ఈ షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తామో డెమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇలా కూర్చోవడంలో జరగదు. పేషెంట్ పడుకోనున్న స్థితిలో మత్తు డాక్టర్ మత్తు ఇచ్చిన తర్వాత మనము మెదడుకి 2 వైపులా ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయడం జరుగుతుంది. కేవలం 1 నుంచి 2 సెకండ్ల పాటు బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి మనం పెట్టేస్తాము. పేషెంట్ 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపు స్పృహలోకి రావడం జరుగుతుంది. 1 అవర్ కల్లా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. అంటే హాస్పిటల్కి ఉదయం పూట ఏమీ తినకుండా వచ్చి మత్తు డాక్టర్ ఓకే అయిన తర్వాత ప్రొసీజర్ తీసుకొని మధ్యాహ్నం కల్లా ఇంటికి కూడా వెళ్ళిపోయేంత సింపుల్ ప్రొసీజర్. కానీ దీని మీద ఉన్న మిస్కన్సెప్షన్స్ వల్ల అందరూ కూడా ఈసీటీ అంటే షార్ట్ ట్రీట్మెంట్, దీని నుంచి బయటపడడం, ఒకసారి ఇక్కడ వచ్చామంటే ఇక్కడ మిగిలిపోతామనే అపోహలతో మిగిలిపోతుంటారు. దయచేసి వీటిని ఎవరు నమ్మబాకండి. ఈ ట్రీట్మెంట్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సందేహాలు తీర్చుకోవాలనుకున్నా వచ్చి మమ్మల్ని అడిగి, ఒక 3 డాక్టర్స్ ఉన్నాం ఇక్కడ, సైకాలజిస్ట్ టీం ఉన్నారు. మీకు ఈ ట్రీట్మెంట్ వల్ల కలిగే బెనిఫిట్స్ అన్ని కూడా మీకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకోవాలని తర్వాత మాత్రమే పేషెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మా నాన్న యొక్క కన్సెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. యూజువల్లీ పేషెంట్లకి 3 నుంచి 5 సెషన్స్ పాటు, అంటే రోజు మార్చి రోజు ఈ 5 నిమిషాల పాటు ఇచ్చే ఈ ట్రీట్మెంట్ వల్ల చాలా బెనిఫిట్ పొందుతారు. చనిపోదామనే ఆలోచన వాళ్ళు డ్రగ్స్ ఎక్కువ వాడేసి, అంటే ఆల్కహాల్ కానీ గంజాయి లాంటివి వాడేసి వాళ్ళని అదుపు చేయనంత తీవ్రత ఉన్న వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు లక్షణాలు అదుపులోకి వచ్చే అవకాశం చాలా ఉంటాయి. మనకు ఈ ఈసీటీ ట్రీట్మెంట్ కి ప్రైవేట్ హాస్పిటల్స్ లో 10,000 నుంచి 15,000 రూపాయలు పర్ సెషన్ ఛార్జ్ చేయడం జరుగుతుంటుంది. ఇది మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా మనకు అందుబాటులో ఉంది. 10,000 నుంచి 15,000 3 నుంచి 5 సెషన్ అంటే దాదాపు మీకు 50,000 రూపాయల పైన ఏ ప్రైవేట్ హాస్పిటల్లో, బెంగళూరు లాంటి సిటీలో అయితే దాదాపు ఒక సెషన్ కి 15,000 to 20,000 ఛార్జ్ చేస్తారు. అంత ఖరీదైన ట్రీట్మెంట్ ని మనకు మదనపల్లిలో ఉచితంగా అందరికీ అందుబాటులో చేయడం జరిగింది. మీ కుటుంబ సభ్యులకు కానీ మీ దానికి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తీవ్రమైన మానసిక సమస్యలు ఉంటే ఈ ట్రీట్మెంట్ తీసుకొని వెంటనే రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోగలరని మా మనవి. వేసవి సెలవులు పూర్తయి పాఠశాలలు నేటి నుండి ప్రారంభమయ్యాయని ఎంఈఓ రాజగోపాల్ తెలిపారు. నేడు మద్రేపల్లి పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ నందు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు. వేసవి సెలవులు పూర్తయి 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతులు ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ బుధవారం నుండి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం కారణంగా ఒక్కరోజు ఆలస్యంగా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. 7th క్లాస్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా కూర్చున్నారో అదే సెక్షన్ లో కూర్చోండి. జెడ్పీహెచ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గారు అయినటువంటి సుబ్బారెడ్డి సార్ గారికి, పద్మజ మేడం గారికి, అలాగే మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, పిల్లలకు, తల్లిదండ్రులకు, కమిటీ సభ్యులకు అందరికీ కూడా
మండల విద్యాశాఖ తరఫున పాఠశాల రీఓపెనింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మండలంలో చదువుతున్న విద్యార్థులందరికీ కావాల్సిన పుస్తకాలన్నీ కూడా పుస్తకాలు, నోట్బుక్లు, బెల్ట్లు రావడం జరిగింది. అవి నిన్నటి నుంచే మేమంతా కూడా మండలం వైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులు ఈరోజు ఓపెనింగ్ రోజు పాఠశాలలో పుస్తకాలు పిల్లల చేతులు ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తారు. అలాగే మా మండలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యాశాఖ తరఫున అన్ని సౌకర్యాలు, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు కూడా పిల్లలకు అందేటట్టుగా చేస్తాము. ఆ విధంగా మరొకసారి ఉపాధ్యాయులకు అందరికీ కూడా రీఓపెనింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లె నందు ఈరోజు 2024-25 విద్యా సంవత్సరం గాను క్లాసులు ప్రారంభమైనది. ఈరోజు గత సంవత్సరం 10th ఈలో ఉత్తమ మార్కులు పొందినటువంటి 5 మంది విద్యార్థులకు మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సోషల్ మేడం భూదేవి మేడం గారు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున క్యాష్ అవార్డు ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము పిల్లలకు పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ వచ్చి ఉన్నవి, వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు తగిన ప్రణాళికలు చేసుకుంటున్నాము. ఈరోజు అదేవిధంగా చాలా అడ్మిషన్స్ కూడా చాలామంది తల్లిదండ్రులు పాఠశాలకు ఇచ్చేసి ఉన్నారు. వారందరి అడ్మిషన్స్ను కూడా ఎలాంటి వారికి అసౌకర్యం కలగకుండా మా ఉపాధ్యాయుల చేత ఈరోజు అడ్మిషన్ చేసుకుంటాం. ఇంకనూ పట్టణంలోని తల్లిదండ్రులకి అందరికీ విజ్ఞప్తి, ఈ వచ్చేటువంటి 2-3 రోజుల్లో కూడా 6th నుంచి 10th వరకు అపరిమితమైనటువంటి సీట్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్లో ఎంపీసీలో 10 సీట్లు, సిఈసీలో కేవలం 15 సీట్లు మాత్రమే ఉన్నవి. ఈ సౌకర్యాన్ని, ఈ సీట్లను అందరూ వినియోగించుకోవాలని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బొమ్మన చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఫరూక్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని వెలుగు ప్రత్యేక పాఠశాల నందు బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ప్రత్యేక పాఠశాల నిర్వాహకులు ఉదయ్ మోహన్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు. ఈరోజు మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణము బీసీజీ వ్యాక్సినేషన్ అంటే టీబీ వ్యాక్సిన్, క్షయవ్యాధి అంటారు కదా, తెలుసా? క్షయవ్యాధి అంటే తెలుసా? కదా, దగ్గు రావడం, కంటిన్యూస్గా దగ్గు రావడం, ఆయాసపడడం, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఇబ్బంది ఉంటుంది. వెయిట్ తగ్గిపోవడం, వెయిట్ అంటే బరువు తగ్గిపోవడం, ఇవన్నీ దానికి కారణాలు. ఇబ్బంది కలుగుతుంది అంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. అది పట్టించుకోకపోతే మళ్ళీ వేరే అవయవాలకు కూడా సోకి ఇంకా ప్రాణహాని కలగచ్చు. ఈ వ్యాక్సిన్ అనే దాన్ని మనము పుట్టిన బిడ్డకు వ్యాక్సిన్లు వేస్తాం. బీసీజీ, హెపటైటిస్ బి, పోలియో అనేది ఈ 3 వ్యాక్సిన్లు ఉంటాయి. పుడతానే బిడ్డకు టీకా వేసినారా అడుగుతారు హాస్పిటల్. టీకా వేపించుకురాపోండి అంటారు. ఈ వ్యాక్సిన్ కూడా అదే సేమ్. ఈ వ్యాక్సిన్ అప్పుడు వేసినారు. ఇప్పుడు ఎక్కువ ఈ ఆంధ్రప్రదేశ్లో మన ఇండియా మొత్తంలో కొన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అట్లాంటి కొన్ని స్టేట్లలో ఎంచుకున్నారు. ఇక్కడ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది టీబీ అని. వాటిలలో ఇమ్యూనిటీ కోసం, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒక గుంపులో అందరికీ వ్యాధి నిరోధక శక్తి ఉంటే దాన్ని మనము అగైనెస్ట్ చేయొచ్చు, అంటే నిర్మూలించవచ్చు. సో ఈ వ్యాక్సిన్ అందరికీ మేము వేస్తున్నాము. ఇది 4 వారాల ముందు నుంచి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతి గురువారం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినాము. ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మీకు కొంచెం ఇబ్బంది అంటే లైట్గా పిల్లలు టీకా వేసిన తర్వాత ఇక్కడ వాపు వస్తుంది కదా, మీకు చిన్నప్పుడు వేసింటారు అందరికీ, ఆ మాదిరే వస్తుంది. ఒక 2-3 రోజులు ఉంటుంది దాని పుండు మాదిరి, చిన్న పుండు మాదిరి. ఏమైనా జ్వరం కానీ అట్లా ఏమైనా వస్తే మీరు మాకు చెప్పచ్చు. ఏఎన్ఎం వీళ్ళు ఉంటారు కదా నర్సులు, వీళ్ళు చెప్పచ్చు. ఏమి ఇబ్బంది కలిగినా మీకు చెప్పచ్చు. అంటే అందరూ దానికి సహకరించండి, వేసుకోండి, హెల్త్ మంచిది. మన వెలుగు వృద్ధాశ్రమంలోని వృద్ధులకి వ్యాక్సిన్ వేయడానికి బొమ్మన చెరువు మెడికల్ ఆఫీసర్ గారైన
ఫుర్ఖాన్ సార్ మన వెలుగు సంస్థకి ఇచ్చేశారు. మనందరి తరఫున సార్కి స్వాగతం పలుకుతాం. వెల్కమ్ సార్, వెల్కమ్. ఈరోజు మాకు ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు సార్. చాలా సంతోషకరమైన ఇది కార్యక్రమం ఇది. కాబట్టి ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క ఇది ఎందుకు వేస్తున్నాం వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి జ్వరం వచ్చినా వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా కొంచెం తెలియజేస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ను విజయవాడలో కలవడం జరిగిందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను సన్మానించి రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై విన్నవించడం జరిగిందని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుమార్తె చేతిలో అతి దారుణంగా హత్యకు గురైన తండ్రి, కుమార్తె చేతిలో హత్యకు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వేసవి సెలవులు పూర్తయి ప్రారంభమైన పాఠశాలలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపిన ఎంఈఓ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.